ఒక రాజ్యంలో రాజుగారు 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాలనే రూల్ ఉందన్నమాట. ఆ ప్రజలందరిలో కూడా ఏం నమ్మకము అంటే, ఏ రాజు పరిపాలన చేసినా 2 సంవత్సరాల పదవీ సమయం తర్వాత అతన్ని మాత్రం ఒక ద్వీపం దగ్గర వదిలేయాలనే ఒక ఆచారంగా కొనసాగుతుంది ఆ రాజ్యంలో అనమాట. అంటే ప్రతి రాజుని కూడా 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత అతన్ని ఊరి బయట ఉన్న తర్వాత ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపం దగ్గర వదిలేస్తారు. అక్కడంతా కూడా ప్రజలు నివాసయోగ్యంగా లేని వాతావరణం అనమాట. ఎలా అంటే బాగా క్రూర మృగాలు ఉండి అంత దట్టమైన అడవి అదంతా ఉంది కాబట్టి అక్కడ ఎవరు నివసించడానికి యోగ్యంగా లేదనమాట. అక్కడికి వెళ్ళిన వాడు ఇంకా ఎవరు బతికి బయటపడరు. అందుకని ప్రతి రాజు కూడా అది ఆ ఆచారం కాబట్టి వాళ్ళు ప్రజలందరూ కూడా ఆ రాజును ఖచ్చితంగా పంపించేవాళ్ళు. ఇప్పుడు ఇంకొక రాజుగారి టర్మ్ వచ్చిందనమాట. ఆ రాజుగారు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు చేసినన్ని రోజులు కూడా ప్రతి డే మొత్తం కూడా ప్రజలందరినీ మంచిగా వాళ్ళ వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటూ ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను తెలుసుకుంటూ అందరికీ ఏం కావాలో అవన్నీ కూడా తీరుస్తూ చాలా మంచి పరిపాలన చేశాడు. చేసిన తర్వాత 2 సంవత్సరాలు వచ్చింది. ఆ 2 సంవత్సరాలు రానే వచ్చింది. అప్పుడు ఏమైంది, ఇంకా ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. మా రాజుగారు వెళ్తున్నారు. ఈ 2 సంవత్సరాలు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. రాజుగారు మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూసుకున్నారు అనేసి చాలా బాధపడుతూ అందరూ ఏడుస్తూ ఉన్నారనమాట. మంత్రి గారు కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే రథం వచ్చేసింది, ఇంకా రాజు దానిపైన ఎక్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. కానీ రాజుగారు మాత్రం చాలా బిందాస్గా హ్యాపీగా దాంట్లో వెళ్ళడానికి చాలా అందరికీ బై బై చెప్తూ వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ప్రజలందరికీ భయం వచ్చేస్తుంది, ఇంకా రాజుగారు చనిపోతారు కదా అనేసి. మంత్రి గారు కూడా ఇంకా ఊరుకోలేక ఉండబట్టలేక అడుగుతారనమాట, రాజుగారు మీరు ఈ రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్తున్నట్టుగా ఎంత సంతోషంగా ఉన్నారు, ఏదో పుట్టింటికి వెళ్తున్నట్టుగా, ఏమైంది అక్కడేమో క్రూరముగాలతో ఉండే ఆ ద్వీపంలో కదా మిమ్మల్ని వదిలొస్తారు, మీరు ఎందుకు భయపడట్లేదు, ఎందుకు బాధపడట్లేదు, ఎంత హ్యాపీగా వెళ్తున్నారు ఎందుకు అనేసి రాజుగారు అడిగితే, నిజమే నేను ఇంకో రాజ్యానికి వెళ్తున్నాను అనేసి రాజుగారు చెప్తాడు. అది ఎలా కుదురుతుంది, ఎలా ఏమైంది అనేసి అడుగుతారనమాట మంత్రి గారు. అప్పుడు రాజుగారు ఏమని చెప్తాడంటే, మీరు ఈ 2 సంవత్సరాలు నేను డేలో కాదు కదా నైట్ కూడా నిద్రపోలేదు. ఆ నైట్ ఏం చేశాను నేనంటే, ఆ రాత్రి ఈ 2 సంవత్సరాల తర్వాత నా పదవి అయిపోయిన తర్వాత నన్ను అక్కడ పంపిస్తారని నాకు ముందే తెలుసు కదా. కాబట్టి నేను ఈ 2 సంవత్సరాలు నిద్రపోకుండా నా మనుషులను కొంతమందిని అక్కడ పెట్టి నేను అక్కడ ఇంకొక రాజ్యాన్ని నిర్మించుకున్నాను. ఇప్పుడు అక్కడ ఇండ్లు ఊరు అంతా అయిపోయింది. అక్కడ కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇంకొక రాజ్య పరిపాలన చేస్తాను. ఇప్పుడు ఇంకా నేను అక్కడ కూడా రాజుగానే ఉంటాను అనేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఆ రాజుగారు ఎంత ముందు చూపుతోని 2 సంవత్సరాల రాబోతున్న తర్వాత రాబోయే కష్టాన్ని ముందే ఆయనకు తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ముందు ప్లాన్ చేసేసుకున్నాడు. అలాగే మనమందరం కూడా పిల్లలైతే ముందు చదువుతున్నప్పుడు ఎగ్జామ్ రోజే కూర్చొని ఆ రాత్రంతా నిద్రపోకుండా చదివేస్తూ ఉంటారు. అప్పుడు అలసిపోయి ఎగ్జామ్లో పోయినాక తలనొప్పి వచ్చేసి మళ్ళీ నిద్ర వస్తూ ఏమి రాయలేకపోతారు. అలా కాకుండా ఏ రోజు పాఠం ఆ రోజు నేర్చుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రోజు టెన్షన్ లేకుండా రాయగలుగుతారు. ఇంకా కొంచెం పెద్దవాళ్ళైతే ఎప్పుడు ఉద్యోగం చేయాలో అప్పుడే చేస్తూ ఉద్యోగం చేస్తున్నన్ని రోజులు కొంచెం డబ్బు సేవ్ చేసుకుంటే పిల్లలు పెద్దగా వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలకు వాళ్ళ పెళ్ళిళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదు ఎప్పుడు డబ్బులు అప్పుడే ఖర్చు పెట్టేసి ఇంకా సినిమాలు షికార్లను తిరిగేస్తే పిల్లల చదువులకు పిల్లల ఉద్యోగాలకు పిల్లలకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలన్నప్పుడు డబ్బులకు ఇబ్బంది పడతారు. ఇంకా కొంత సేవింగ్ కూడా పిల్లలు అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత సేవింగ్ చేయకుండా ఇంకా నేను తీర్థయాత్రలు అవన్నీ ఇవన్నీ నాకు ఇప్పుడే ఖర్చులు లేవు అనేసి ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టామంటే వృద్ధాప్యంలో చాలా కష్టపడాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త పడడం అనేది ఈ కథను బట్టి మనకు తెలిసింది కదా. ఓకేనా, చేద్దామా? ఓకే.